గుడ్ నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో ఇక్కడ వచ్చేసి కింగ్ జార్జ్ స్క్వేర్ అంటారు, బ్రిస్బన్ సిటీ లోపల ఉందన్నమాట. ఏంటంటే ఈ డోర్స్ సెన్సార్ డోర్స్ అనమాట. బస్ వచ్చి స్టాప్ అయినప్పుడే ఈ డోర్స్ ఓపెన్ అవుతాయి, లేకుంటే డోర్ ఓపెన్ కాదు. సేఫ్టీ డోర్స్ అనమాట. నీకు కావాలంటే నువ్వు ఉరికిపోయి ప్లాట్ఫామ్ మీద అంటే బస్ ప్లాట్ఫామ్ మీద ఉరుకుతా తిరుగుతా అంటే అట్లాంటివి ఏవి నడవవు. నువ్వు మర్యాదగా బస్సు వచ్చేంత వరకు అక్కడ లోపల కూర్చొనే ఉండాలి. బస్సు వచ్చి అక్కడ ఆగినప్పుడే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత బస్సు లోపలికి వచ్చేయాలన్నమాట. మోస్ట్లీ అయితే అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది బ్రిస్బన్ సిటీ లోపల. దాని తర్వాత ఇది వచ్చేసి దీన్ని బ్రిస్బన్ కసినో అంటారు. ఇక్కడ పింక్ కలర్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇగో ఇదనమాట. దీన్ని ఓల్డ్ బ్రిస్బన్ కసినో అంటారు. ఇక పబ్లిక్ అయితే మస్తు అంటే మస్తు వేల రూపాయలు ఇక్కడ పొడగొట్టుకుంటారు. ఎస్పెషలీ మనోళ్ళు అయితే మొత్తం జీతాలే ఎగరగొట్టుకుంటారు ఇక్కడికి వచ్చి. ఇక ఇది వచ్చేసి బ్రిస్బన్ రివర్ అంటారు దీన్ని. అది వచ్చేసి బ్రిస్బన్ వీల్. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు, ఎందుకంటే మన గాచారం బాగలేదనుకో, ఆ ఊడి కింద పడ్డదనుకో, ఇంకెవరు పెట్టుకున్న బాధ, కాలు చెయ్యో ఇరిగిపోయిందనుకో ఎవడు చూస్తాడు మనల్ని. అందుకనేసేసి ఎందుకు వచ్చిన పీడ అని నేను అది పెట్టను. తర్వాత బ్రిస్బన్ రివర్ అయిపోయింది కదా. బ్రిస్బన్ రివర్ అయిపోయిన తర్వాత ఇది మొత్తము సౌత్ బ్యాంక్ అంటారు. ఇది చాలా అంటే ఒక పార్క్ ప్లస్ వాటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా అంటే బోటింగ్ అవన్నీ చేసుకోవచ్చు. రివర్ క్రూజ్ ఉంటుంది. అది గో కార్డ్ అని ఉంటుంది. ఆ గో కార్డుని పెట్టి ట్యాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మన బస్ పాస్ లాగా. ఇది వచ్చేసి కల్చరల్ సెంటర్ అంటారు అనమాట. ఇక్కడ మొత్తం అన్ని డ్రామాలు, ఆర్ట్స్ ఇలాంటివి అవుతాయి. చాలా మటుకైతే ఓపరాలు అలాంటివి అయితే ఒకరోజు చాలా ఎక్సైటెడ్గా పోయి చూసినాను, కానీ తల పగిలిపోయింది నాది. ఈ పోరగాన్లు కూర్చొనేసేసి మంచిగా ఇవి తింటురు చూడు. అట్లా తిన్నప్పుడు కెమెరాలో పడ్డావనుకో నీకు మంచి గట్టి ఫైన్ వేస్తారనమాట. బ్రిస్బన్ లోపల నువ్వు బస్సులో కూర్చొనేసేసి ట్రైన్లో కూర్చొని ఏమి కానీ తినొద్దు తాగొద్దు. నువ్వు తిన్నావు తాగినావు కెమెరాలో పడ్డావంటే అయిపోతుంది. ఆ పొరగాన్లు చిల్బులి గాన్లు ఉన్నారు, అందుకే మంచి కూర్చొనేసేసి మంచిగా మెల్లగా తింటురు పాప్కార్న్లో ఏందో. కానీ పట్టు పడ్డారంటే మాత్రం ఫైన్ తప్పదు. ఇక మా కొడుకు వస్తున్నాడు అనమాట ఇలా అక్టోబర్ 13th కెనడా నుంచి. ఇంకా చదువు గిదువు అంతా అయిపోయింది, ఇక వచ్చేస్తున్నాడు. ఇక కొంచెము టెన్షన్లో స్ట్రెస్లోనే ఉన్నాము. ఇక పిల్లగానికి ఏమన్నా కొంచెం షాపింగ్ చేద్దాం అవి ఇవి అన్నట్టుగా ఇటు గార్డెన్ సిటీకి వచ్చిన. ఇంకా అవన్నీ తీసుకొని ప్లస్ పుష్పకు డిన్నర్ కూడా కొనుక్కొనేసేసి ఇక రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంటికి పోయే వరకు రాత్రి 7 అయిందనమాట. ఇంకా లవ్ యూ ఆల్. భయంకరమైన ఎండలు, ఎండాకాలం ఈడ మాకు.